Hi viewers, welcome to AS Media. ఆంధ్రప్రదేశ్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సీఎం జగన్ను ఇంటికి పంపాలని బీజేపీ, టీడీపీ, జనసేన ఒకటైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా జగన్ గవర్నమెంట్ ని గద్దె దించాలనే పట్టుదలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. ఈ జట్టు కట్టే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ గ్రాఫ్ పడిపోయినా పవన్ కళ్యాణ్ అండగా నిలిచి ఆ పార్టీలో కొత్త ఉత్సాహం తెచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా పిఠాపురం నుంచి విజయ వారాహి యాత్ర పేరుతో ప్రారంభించారు. అయితే పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని పలువురు నాయకులు అంచనా వేస్తున్నారు. పవన్ కు అక్కడ అంతా అనుకూలంగా ఉందని సమాచారం. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కే పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో పవన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో పవన్ ఇప్పటికే ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. పిఠాపురంలో 100% గెలుస్తామనే ఉద్దేశంతో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా పవన్ కొనేశారట. ఇక ఈ బంగ్లా ప్రస్తుతం రాజకీయ చర్చలు, కార్యకర్తల రాకతో కళకళలాడుతుండగా అక్కడ ఆయనను చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. వీడియో తీసుకుని పవర్ స్టార్ పవర్ఫుల్ హౌస్ ను అందరూ చూడాలి అంటూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. ఇక దీన్ని చూసిన జన సైనికులు ఇకపై అక్కడే ఉంటావన్నా విజయం మనదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి పవన్ ఈసారైనా ఎన్నికల్లో విజయ బావుట ఎగురవేస్తారో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.